కరెక్ట్ ఎంతవరకు అబద్ధం అనేది వచ్చేస్తుంది. ఇందుకే ఆ సూత్రం ఏంటనేది చెప్తాను చూడండి మీకు. ఇది వైసీపీ సూత్రం. ఇది ఒకసారి ఈ ఫోటో చూడండి, పక్కన ఉన్న ఫోటో. ఎంత భయంకరమైన జీవిని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. ఏట్రా బాబు ఎంత దారుణంగా ఉంది, ఇది ఏమన్నా మార్పింగ్ ఏమో అనుకున్నాను ఫస్ట్. లేదా ఏ మనుషులు తినేయడానికి చైనా ఓడి గట్టి ఏమన్నా ఈ జంతువుని తయారు చేసి జనాల మీద వదిలేస్తాడా అనుకున్నాను. అయితే వైసీపీ ఏది చేసినా భూతద్దంలో చూపిస్తుంది. భూతద్దంలో చూపించడాన్ని ఇప్పుడు కొంచెం మన ట్రెండ్కి వచ్చేటప్పటికి జూమ్ చేసి చూపిస్తున్నారు అంటున్నారు. అంతే కదా? జూమ్ చేయడం అంటే భూతద్దం కన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వేలు దగ్గరికి భూతద్దం పెట్టి చూస్తే ఎంత లావు అయ్యేదాకా చూపిస్తుంది, ఇంకా అంతకు మించి చూపించలేదు. కానీ జూమ్ అలా కాదు. అయ్యి బాబు ఇప్పుడున్న లెన్సులకే చంద్రుడిని కూడా జూమ్ చేసి చంద్రుడు ఏముందో కూడా చూపించేస్తున్నారు. వైసీపీ కూడా ఏదైనా ఒక సమస్యను అలా జూమ్ చేసి చూపిస్తుంది. అయితే మీరు అడగొచ్చు, జూమ్ చేసి చూపించినా అదే కనపడుతుంది కదా రాయేష్, అక్కడ లేనిది ఏం కనపడదు కదా అని. అయితే జూమ్ చేసి చూపించడానికి మనం జనరల్గా చూడడానికి ఉన్న తేడా ఏంటి? ఆ తేడా ఒకసారి చూడండి. వైసీపీ ప్రతి సమస్యను కూడా జూమ్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీరు జీవిని చూశారు. అసలు ఇలాంటి జీవిని సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో కూడా పెట్టలేదు. రాక్షస బలినన్న పెట్టారు కానీ ఇలాంటి జీవిని పెట్టలేదు. ఇంతకీ ఏంటి ఈ జీవి? ఒకసారి మీరు చూడండి. అదిగో. అంటే మనం గనక ఒక చీమగారిని తీసుకుని దాన్ని గనక మనం జూమ్ చేసి చూసామంటే దాని రూపం ఎంత భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి మీకు? జూమ్ చేసి చూపిస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ జూమ్ చేసి అలా చూసినప్పుడు అది ఎలా ఉంది? రాక్షస బలిలాగా ఉంది. అమాంత ఊర్లు తినేసేదానిలాగా ఉంది. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి దాని సైజ్ ఎంత కదా? జూమ్ చేసి చూపించడం అంటే అంత ప్రమాదం ఉందండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తానండి. మీకు ఈ కారు తెలుసు కదా, ఇది టొయోటా ల్యాండ్ క్రూజర్. దాదాపు 3 కోట్లు ఎంతో ఉంటుంది కారు. ఆ కారు నాకు తెలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడతాడు, అక్కడ కేసీఆర్ వాడతాడు. 3 కోట్ల రూపాయల కారు, చాలా హెవీ కారు. ఇక్కడ మనం ఈ వీడియోలో మీరు ఆ కారుని చూడండి ఒకసారి. మా ఇది ఆఫ్ రోడ్ కూడా వెళ్ళటం చూపిస్తున్నాడు మనకి ఈ వీడియోలో. కానీ తీరా చూస్తే అది దాని పరిస్థితి. చిన్న టాయ్ అది. కానీ జూమ్ చేసి తీసేటప్పటికి ఏమైంది? అది 3 కోట్ల రూపాయలు అతిపెద్ద కారులో మనకు కనిపించింది. వైసీపీ ప్రతి సమస్యను ఇలా జూమ్ చేసి చూపిస్తుంది. చూడండి, చేత్తో పట్టుకుంటే చేతిలో ఉండే అంత. కానీ అదే కారుని మనం చేయి దూరంగా పెట్టి జూమ్ చేసి చూస్తే ఇది సమస్య అండి. అయితే వీళ్ళు జూమ్ చేసి చూపించే సమస్యలు, ఆ 3 సమస్యల జోలికి వెళ్ళకముందు ఇంకొక సమస్యను బాగా హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు. 1,00,000 మంది వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు నిలవేసి వారి పొట్ట కొట్టిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలాగవుతుంది అంటూ కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవి ఏరేస్తున్నారు. పండుటాకులకు దిక్కుతోచని పరిస్థితి. దివ్యాంగులను దయతలిచి సర్కారు ఎడాపెడా కత్తిర వైకల్య శాతం కుదింపు అని వేశారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక దివ్యాంగుల గురించి చెప్తాను. అతను పెన్షన్ తీసుకున్నాడు వైసీపీ కాలంలో. ఏంటి నీకు వికలాంగ పెన్షన్ ఏంటి, నువ్వే హ్యాండిక్యాప్డ్ అని అడిగితే ఎప్పుడో వాడు తలుపు ఎత్తినప్పుడు తలుపులో ఏలు ఇరుక్కుపోయిందట. ఏలు ఇరుక్కుపోతే ఇక్కడ చిన్నది వంకరగా ఉంది. అది దానికాడు వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నాడు. వైసీపీ వాడు అంటే ఎలాంటి వాళ్ళకి వీళ్ళు వికలాంగ పెన్షన్లు ఇచ్చారు, ఎలాంటి వాళ్ళని వీళ్ళు వికలాంగులుగా ఐడెంటిఫై చేశారంటే మీరు అక్కడ అర్థమైపోద్ది. ఇలాంటిది ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ చేశారు వాళ్ళు. వైసీపీకి అనుకూలమైన వ్యక్తులకి అయితే పెన్షన్ రాసేసేవారు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు ఏజ్ పెంచేసి, లేదా వాళ్ళకి భూమి లేకపోయినా రైతు భరోసా, ఇలాంటివి చేసుకున్నారు. అంటే వాళ్ళ ఎక్కువ పథకాలు వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలకు వెళ్ళాలనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ కార్యకర్తలకి నెలకు 6,000 ఇచ్చి మేపమంటారా? లేదా నిజమైన లబ్ధిదారులైన ఆ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో
నిజమైన లబ్ధిదారులైన వృద్ధులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుద్దామా? ఇన్ కేసు ఒకవేళ ఎక్కడన్నా ఒకటి అరా నువ్వు నిజంగా దివ్యాంగుడు అయినా, నువ్వు నిజంగా వృద్ధుడు అయినా, నీ పెన్షన్ పోయిందనుకో, నువ్వు ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకో. స్థానిక నాయకుల దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యని ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అంతే తప్ప వీళ్ళు కొన్ని వేల మందిని, ఈవెన్ లక్షల మంది కూడా ఉంటారేమో, అన్ని తప్పుడు పెన్షన్లు మంజూరు చేశారు వైసీపీ హయాంలో. వైసీపీ కార్యకర్తలకు పెన్షన్లు ఏమైనా కాదు, కూటమి ప్రభుత్వం వస్తా. కాబట్టి దాని మీద కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరికైనా నిజంగా ఉంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, నిజంగా వైకల్యం ఉన్నా, నిజంగా వాళ్ళు వృద్ధులైనా. కానీ అది కాకుండా 40 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలని అక్కడ ఏదో ఆధార్ కార్డులో డేట్ మార్చేసుకుని 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటామంటే ఇదేం దరిద్రం అండి? వైసీపీ హయాంలో ఇచ్చిన దొంగ పెన్షన్లు అన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ఏరి పారేస్తుంది, డౌట్ లేదు అందులో. వైసీపీ కార్యకర్తల్ని పెన్షన్లు ఇచ్చి పోషించడానికి కాదు కూటమి ప్రభుత్వం ఉంటా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎంత బాధపడిపోతున్నారంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి రాసిన దొంగ పెన్షన్లన్నీ తీసేస్తున్నారు. నిజంగా ఎవరన్నా వికలాంగులు ఉన్నారండి, వాళ్ళు పెన్షన్ పోతే ఊరుకుంటారా? వైసీపీకి అనుకూలమైన వాళ్ళు అయితే ఖచ్చితంగా బాధపడతారు, అది డౌట్ లేదు అందులో. జరిగేది అయితే ఇది. ఒకవేళ ఎవరిదైనా నిజంగా కనుక పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే ఇమీడియట్గా మీరు సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళండి, 100% మీకు న్యాయం జరుగుతుంది. ఇక మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ కార్యకర్తలకి నెలకు 6,000 ఇచ్చి మేపమంటారా? లేదా నిజమైన లబ్ధిదారులైన ఆ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, నిజమైన లబ్ధిదారులైన వృద్ధులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుద్దామా? ఇన్ కేసు ఒకవేళ ఎక్కడన్నా ఒకటి అరా నువ్వు నిజంగా దివ్యాంగుడు అయినా, నువ్వు నిజంగా వృద్ధుడు అయినా, నీ పెన్షన్ పోయిందనుకో, నువ్వు ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకో. స్థానిక నాయకుల దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యని ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అంతే తప్ప వీళ్ళు కొన్ని వేల మందిని, ఈవెన్ లక్షల మంది కూడా ఉంటారేమో, అన్ని తప్పుడు పెన్షన్లు మంజూరు చేశారు వైసీపీ హయాంలో. వైసీపీ కార్యకర్తలకు పెన్షన్లు ఏమైనా కాదు, కూటమి ప్రభుత్వం వస్తా. కాబట్టి దాని మీద కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరికైనా నిజంగా ఉంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, నిజంగా వైకల్యం ఉన్నా, నిజంగా వాళ్ళు వృద్ధులైనా. కానీ అది కాకుండా 40 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలని అక్కడ ఏదో ఆధార్ కార్డులో డేట్ మార్చేసుకుని 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటామంటే ఇదేం దరిద్రం అండి? వైసీపీ హయాంలో ఇచ్చిన దొంగ పెన్షన్లు అన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ఏరి పారేస్తుంది, డౌట్ లేదు అందులో. వైసీపీ కార్యకర్తల్ని పెన్షన్లు ఇచ్చి పోషించడానికి కాదు కూటమి ప్రభుత్వం ఉంటా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎంత బాధపడిపోతున్నారంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి రాసిన దొంగ పెన్షన్లన్నీ తీసేస్తున్నారు. నిజంగా ఎవరన్నా వికలాంగులు ఉన్నారండి, వాళ్ళు పెన్షన్ పోతే ఊరుకుంటారా? వైసీపీకి అనుకూలమైన వాళ్ళు అయితే ఖచ్చితంగా బాధపడతారు, అది డౌట్ లేదు అందులో. జరిగేది అయితే ఇది. ఒకవేళ ఎవరిదైనా నిజంగా కనుక పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే ఇమీడియట్గా మీరు సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళండి, 100% మీకు న్యాయం జరుగుతుంది. ఇక